శేఖర్ భాష ఇక్కడ ఇంకొక విషయం కూడా యూజ్ చేశాడు. ఏంటిది? తప్పేంటి, కలిసి ఉంటే తప్పేంటి, ఎవరిద్దరు పడుకుంటే తప్పేంటి. మామూలుగా నేను కూడా తన విషయంలో ఏదైతే దీపారెడ్డి చనిపోయిందో లేకపోతే మిగతా అమ్మాయిల విషయంలో నేను ఒకటే క్లారిటీ ఇస్తాను. మీ వల్ల 3 అమ్మాయిలు ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది, ఇంకొక అమ్మాయి కేసు పెట్టింది, ఇంకొక అమ్మాయిని చంపేయడం కూడా జరిగింది. అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి అని అడిగితే అవును అయ్యింది, బట్ నా ప్రమేయం అయితే లేదు ఇందులో, నా వల్ల నేను చంపేసానా కాదే, వాళ్ళకి అలా అయిందన్న ఒక వర్డ్ యూజ్ చేశాడు. అండ్ రెండోది ఏంటంటే మీరు అలా తిరగడం తప్పు కాదా, మీరు అలా ఉండడం తప్పు కదా, తప్పేంటి ఏంటి ఇప్పుడు తప్పేంటి, కలిసి ఉంటే తప్పేంటి, పడుకుంటే తప్పేంటి, లేకపోతే నేను ఇంకేదైనా చేస్తే తప్పేంటి, ఆ అమ్మాయికి నచ్చే కదా నాకు చేసింది అని అంటున్నాడు. ఇప్పుడు విషయం ఏంటమ్మా, కాన్సెన్షువల్ సెక్స్ గురించి ఎవ్వరు ఎక్కడ డిబేట్ చేయట్లా. ఓ ఇద్దరు బెడ్రూమ్లో కలిసి తిరిగితేనో హోటల్ రూమ్కి వెళ్తేనో వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు దాకా ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీదో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీదో పబ్లిక్గా ఎలిగేషన్ చేయడంతో దాకా ఒక ఆడపిల్ల బహిరంగంగా బయటకు వచ్చి నాకు అన్యాయం చేశాడు, నాకు ఇలా అమ్మా అదొకసారి ఏది తాళి కట్టింది మర్చిపోయాడన్న బిట్టు ఒకటి లాస్ట్లో ప్లే చేయి. ఇప్పుడు దాకా మనం రిలీజ్ చేయింది ఆఫీసర్స్ వరకే ఉంచినటువంటి ఆ బిట్టు ఒకటి ప్లే చేయిస్తాను స్పష్టంగా. ఇప్పుడు దాకా తాళి గురించి ప్రూఫ్ ఏంటని అడిగారు కదా, ఇప్పుడు మాడదాం. ఆడి స్పేస్ కావాలండి పాపం. అంటే లీగల్ గా చూసుకుందామంటే సో నువ్వు ఎంత దూరమైన వెళ్తావు కానీ రిజిస్ట్రేషన్ చేయవు. ఒక్కరు కన్ఫ్యూజ్ ఏమవుతారు, అందరూ రిజిస్ట్రేషన్ అంటే ఇల్లు అనుకుంటారు. మళ్ళీ ఒకసారి రండి అమ్మా పాప వెనక్కి వెళ్ళాలి, ఇంతేనా? ఇల్లు అనేది ఇంపాసిబుల్. ఒక్క రిజిస్ట్రేషన్ చేయవు. ఓకే, మరి ఎందుకు నన్ను నా మెడలో తలగట్టావు? ఇలా అమ్మకైనా పుట్టినట్టు గుర్తుందో గుర్తులేదో అండి. తాళి కట్టాను మర్చిపోయారండి. నేను ఎక్కడ కట్టాను కదా తిరగబడాలి. తాళి కట్టడం నేను ఎక్కడ కట్టాను తిరగబడాలి కదా, మర్చిపోయాడు అంటండి. ఈ మేధావి ఇలాంటి 19-20 కాల్ రికార్డింగ్స్ ఉన్నాయండి. అందుకని ఇవన్నీ కోర్టులోనే మాట్లాడుతుంది. ఇలాంటి చాలా మంచి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లే మేము? ఎగరనే గాలిపటాన్ని ఎగరనే శేఖర్ భాష గారిని వాగనే చెప్పనే అన్నీ అయిన తర్వాత మేము కూడా మంచి ఇలాంటి బ్యూటిఫుల్లీ ఏం పెడతాం. మాకు ఎన్ని కోట్లు కావాలండి, పబ్లిసిటీ మాంగరింగ్ మాకు లేదు. ఆడవాడ బొగ్గలు చోటు కూర్చున్నాడు కదా, మీరు ఎవరన్నామంటే ఎత్తుంది తప్ప ఇవన్నీ మేము కోర్టులో మాడతాం, ఇవన్నీ కోర్టులో మాడతాం. రైట్, అసలు ఆయన వివరణ కూడా ఎక్కడ చెల్లదు కదా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి కొత్తగా ఇద్దరిని తీసుకొచ్చి డ్రగ్స్, ఈ అమ్మాయిని మోరల్ డౌన్ చేయడానికి తప్ప, ఈ పాప మోరల్ డౌన్ చేయడానికి తప్ప, వీడు చేసే పోరంబోకు చర్యల వల్ల ఈ కేసు సెషన్లో ఏమి ఎవ్వడికి ఉరగదు ఓడదు. శాతం చేసుకోండి. అదే ఉదయ్ మరి రికార్డింగ్ సార్ 3 మార్చ్ 2022 అయింది. ఉదయ్ రాజ్ తరుణ్ తో వార్నింగ్ ఇస్తాడా? ఏది మన మాలి విషయం హర్యానా విషయం. ఇప్పుడు ఉదయం అన్నాడు నిన్న గొంతులో డ్రగ్ వేస్తుంది కదా, ఆడండి. ఒక ఆన్సర్ చెప్తాను నేను. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ అ random person who is there in a Tarnana place. Okay. Random person means నేను నువ్వు అనుకుందాం, మన ఇద్దరం అనుకుందాం. ఎవరో ఒక పర్సన్, యు ఆర్ random person for him, no? He doesn't know. సరే ఓకే, ఒక random person అక్క వేరే పర్సన్ ఉంటే కనుక నేను వాడు ఎంతటోడైనా కానీ నేను రోడే పట్టు చెప్పుకుంటానో లేకపోతే తనని బయటికి లాగుతానో ఏదో ఒకటి చేస్తా 100%. బికాస్ ఐ గివ్ ద రెస్పెక్ట్ టు హర్. అంతే. ఏంటి డ్రగ్స్ అలవాటు చేసిన రెస్పెక్టా? డ్రగ్స్ అలవాటు చేసిన రెస్పెక్ట్ బొగ్గడికి ఉదయం నాడికి డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయి మీద రెస్పెక్టా? మొత్తం అలవాటు చేసిందని ఏది పడితే అది జనాలను ఏదో గొర్రెలు చేసేద్దాం, పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళిపోయి సీరియస్గా అర్ధరాత్రి కెమెరా పెట్టించేసి పెద్ద స్పీచ్లు ఇచ్చేద్దాం. సంచలనం ట్విస్ట్. ఈ అమ్మాయి డ్రగ్స్ అలవాటు చేసిందా, రేపే జైల్లోకి వెళ్ళిపో బాబాయ్ పంపేదావిడ వెళ్ళేది ఎవరా? ఈడ ఉదయాన్నోడు కేసు పెట్టిందనిక, ప్రీతానంద కేసు పెట్టిందనిక, పక్కనే పోరంబో కూడా వెళ్ళినందుక. ఎలా అంటే ఇష్యూని కంప్లీట్ డైవర్ట్ చేయొచ్చు మనం.
4-5 ఎలిగేషన్ చేస్తే ప్రజలు పదే పదే చెప్పిన ఏమీ లేకుండా ఉత్తర డ్రగ్స్ అంటారు ఏంటండి? పోలీసు వాళ్ళు ఎక్కడ రాలేదు ఎందుకని? పోలీసు వాళ్ళు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో రాయలా. వాళ్ళు 1 గ్రామ్ కొకేన్ అమ్మితే ఈ పిల్ల కొన్నాది అని రాసి ఛార్జ్ షీట్లో వేసినటువంటి డేటు. సరే ఇప్పుడు మేము కేసు కంటెంట్స్ అన్ని టక్ మళ్ళీ రివీల్ చేసి కాదు కదా, మేము డిశ్చార్జ్ ప్రొసీడర్ ఇంకా ఛార్జ్ షీట్ మీద. ఈ పిల్ల ఎక్కడుంది? కాశీలో ఉంది. తెలీదా రాస్తానికి? తెలీదా? ఈ అమ్మాయి ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా కేసులు గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? అమెరికా నుంచి డిపోర్టెడ్ ఢిల్లీ వస్తే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ రాగానే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పికప్. ఎఫ్ఐఆర్లో కంటెంట్స్లో నార్సింగి కోకాపేట పరిసరాల్లో డ్రగ్ ప్యాకెట్ పట్టు తిరుగుతుందండి పిల్ల. ఇలా 4 grams ఇలా కొంటారా 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 అని. అప్పుడు పోలీసులు వాట్ ఈస్ దట్ ప్యాకెట్ అని చూసి పట్టుకున్నారు. రాసింది అదే ఎఫ్ఐఆర్లో. నేను జోకులేట్లేదు, నేను రాసింది అదే ఎఫ్ఐఆర్లో. అక్కడ సంచరిస్తుండగా అనుమానాస్పదంగా చూసి ఏంటమ్మా అని అడిగితే 4 గ్రాములు MDMA చూసి ఈ అమ్మాయి పారిపోతుంటే పట్టుకుని ఏంటేనా డిటైన్ చేసి ఫోటోలు తీసి పిల్లని ఆటంకవాది కింద అరెస్ట్ చేశారు. అంటే ఏంటది? రైట్. ఇప్పుడైతే తను నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కించారు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్. డ్రగ్ అబ్యూజర్ని, డ్రగ్ పెడలర్ని, అత్తగారు మాంగారు పాపం కూడా తీసుకెళ్ళి US ఫ్లైట్ ఎక్కించారు. అవసరమైతే పిల్లలు చెప్పేస్తారు. 2024 నేను అదే డ్రెస్ రెడ్ డ్రెస్ లో ఉన్నాను. అదే డ్రెస్ తోనే US వెళ్ళాను. నాకు ఒక పిల్లతో ట్రావెల్ చేశాను నేను. రైట్. తిని ఇప్పుడైతే రాస్తారు నాకు వద్దు, నాకు న్యాయం కావాలి అని చెప్పేసి ఫైట్ చేస్తుంది. అలాంటి పోరంపోతే ఏ ఆడపిల్లని చేయాలనుకుంటుందమ్మా? వివాహ వ్యవస్థ మీద గౌరవం లేదని ఆడే బయటకు వచ్చి చెప్తాడు. కనీసం మానవ సంబంధాల మీద, నువ్వు 10 ఏళ్ళు సాంగత్యం చేసిన అమ్మాయి మీద, నీతో సన్ రైజ్ సన్సెట్ చూసిన అమ్మాయి మీద, నీకు నీ తల్లిదండ్రులకి అన్నం వండి పెట్టిన అమ్మాయి మీద, నువ్వు కుక్కలు ఇష్టం అంటే ఆ కుక్కలకి తల్లి తానే 15 కుక్కల్ని, మీ ఇంట్లో 2 కుక్కలు పెంచుతావమ్మా? ఒక కుక్కని పెంచడానికి నాకు రకరకాల కింద ఉంటుంది. 15 కుక్కలు పెంచుతున్న అమ్మాయి మీద ఈ రోజుకి నీతో గొడవ జరుగుతున్న నీ గొడవలేవి నువ్వు ఇష్టపడ్డ జీవుల మీద చూపించిన అమ్మాయి మీదకి నీతో మళ్ళీ ఆడది కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటుంది? మరి న్యాయం అంటే ఏంటని అడుగుతున్నారు. అది కోర్టు చెప్పాలనేగా చూస్తున్నాం. తను ఇప్పుడు జైలుకి వెళ్ళాలి అని తన అప్పుడు కోర్టు ముందు పెట్టాం. ఈ పిల్లకి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని మీడియాలో నేను మొత్తుకునేదో, మీరు మొత్తుకునేదో, శేఖర్ భాష గారు మొత్తుకునేదో, ఇంకొకరు మొత్తుకునేదో కాదు కదా. ఈ పిల్ల దగ్గర ఉన్న ఆధారాలతో వాద ప్రతివాదాలు కోర్టులో జరుగుతాయి. 6 నెలలకా సంవత్సరానికా చూద్దాం. మీరు నేను ఎక్కడికి వెళ్ళాం కదా. కేసు ఫెయిడ్ అవుట్ అయ్యే క్వశ్చనే లేదు. మేము మాట్లాడుతూనే ఉన్నాం. తీసుకురమ్మనండి. ఇంకా ఈ పిల్ల బాధితుల లిస్ట్ ఏది ఉందో శేఖర్ భాష తీసుకురావాలి. ఆ 10 మంది 20 మంది అమ్మాయి కేసు పెట్టించాలి. వాళ్ళ మీద తిరిగి మీద 219 పెట్టాలి. శేఖర్ భాష అలాంటి పోరం పోకూడదు, సమాజంలో తిరగకూడదు. చూచమ్మా చూచు. ఫస్ట్ డ్రగ్ కేసేప్పుడు కాశీలో ఉంది పాపం. అనుకోకుండా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు. ఒకసారి అది ఓపెన్ చేసి ఆ డేట్ ప్రకారంగా ఏమైనా చూపిస్తారంటే డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. ఆగస్ట్ 18 2023 ఆగస్ట్ 20న నేను 1 గ్రామ్ ఆఫ్ కోకేన్ నేను అండ్ మస్తాన్ తీసుకున్నామని అంటారు. బట్ నేను ఉన్నది నా ఫ్రెండ్స్తో. ఆ ఫ్రెండ్స్ కూడా గ్రూప్లో మస్తాన్ ఏమి ఉండడు. నేను మా తమ్ముడు మా ఫ్రెండ్స్తో ఉన్నాం. కాశీ యాత్ర చేసి వచ్చేసి డైరెక్ట్గా ప్యాకెట్ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ వెర్షన్ ప్రకారం ఈ పిల్ల ఎప్పుడు వెళ్తే ఎప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి ఒక కేసు రెడీగా ఉంటుంది. గిఫ్ట్ రాస్తారు, లవ్ గిఫ్ట్. మా తమ్ముడు వాడు. ఓకే. ఆ కుక్క పిల్ల కూడా రాస్తారని ఇష్టం. కుక్క పిల్లనా? నాది. ఓకే. అంటే వాడు క్యారీ చేయడానికి నాకు చిన్నగా ఉంటాడు అని నేను తీసుకెళ్తాను. మిగతావన్నీ చాలా పెద్దవండి, చాలా పెద్దవి. ఇప్పుడు మళ్ళీ శేఖర్ భాష కూడా వచ్చి కుక్క కూడా డ్రగ్ అలవాటు చేస్తున్నామని అంటాడేమో. అద్దాలు ఎలా తిరుగుతుంది కుక్క దానికి కూడా డ్రగ్ అలవాటు చేస్తుంది అంటాడేమో పొరం పోగుడు. మరి తప్పలేదు, అది చెప్పినా చెప్పచ్చు. ఆవేదన మీకు అర్థమైందండి? అర్థమైంది. ఇవన్నీ ప్రజలకు అనవసరం. రైట్. నేను అందుకే నా ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్పాను, నానానికి ఒకవైపు అందరు చూసారు, ఇంకో వైపు కూడా చూడాలి కాబట్టి ఇంటర్వ్యూ చేస్తాను చెప్పింది. అర్థం పట్టలేదు మేడం. నేను అడిగింది ఏంటంటే రోజు నిరూపించుకోవాలా? కోర్టుకి ఎక్కడమే కష్టం.